నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీపతి లలిత గారు రచించిన ఇవే నా జ్ఞాపకాలు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 4/10/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఉదయభానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహల్లా ఉన్నాడు. పొద్దున్నే అవటంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు. నాకే డ్రైవ్ చేయబుద్ధి కాక క్యాబ్ను పిలిచాను. దాదాపు 6 ఏళ్ల తర్వాత బాబాయ్ ఇంటికి వెళ్తూ ఉంటే ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులు నన్ను చుట్టుముట్టాయి. బాబాయ్ అంటే నాన్న తమ్ముడు. నాన్న కంటే 7-8 ఏళ్ళు చిన్నవాడు. నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం. నేను పుట్టినప్పుడు బాబాయ్ అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నాన్నమ్మ తాతయ్యలతోనే అమ్మ నేను ఉండేవాళ్ళం. నేను పుట్టగానే ముందు బాబాయ్ నన్ను ఎత్తుకున్నట్ట. అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు. నాకు 5 ఏళ్ళు వచ్చే వరకు నాన్న పల్లెటూరులోనే ఉండేవారు. అప్పట్లో నాన్న కంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది. కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించేవాడు. స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు. కృష్ణ, వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా, మొండిగా తయారవుతున్నాడు అని అమ్మ కోప్పడితే, ముద్దు చేస్తే పాడవుతారా వదినా, నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని అమ్మ చెప్పేది. ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగం వచ్చి బాబాయ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాము. అప్పుడు బాబాయ్ కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఒకసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం. బాబాయ్ పెళ్ళికి నేనే తోడు పెళ్లి కొడుకును. బాబాయ్కి పిన్నితో పెళ్ళైతే నాకు ఎందుకు అవ్వలేదు అని ఏడ్చాను. పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని, నేను వాళ్లతోనే ఉంటానని ఏడిస్తే, నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి, మనిద్దరికి పెళ్ళయింది, నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను. ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం. తాతయ్య రిటైర్ అయ్యాక నాన్నమ్మతో సొంత ఊరిలో ఉండేవారు. సెలవులు వస్తే నాకు పండగే. అటు బాబాయ్ దగ్గరకో నాన్నమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని. సమస్య ఎక్కడో తెలియదు కానీ బాబాయ్కి పిల్లలు పుట్టలేదు. అందుకో మరెందుకో బాబాయ్ పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు. నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే, నాకు వేరే పిల్లలు ఎందుకన్నయ్యా, చిన్న నా కొడుకు కదా అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు. తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే, చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ వాడు నా వారసుడు అనేవాడు. అమెరికా వెళ్ళాలనే కోరికను నాలో పెంచి పోషించింది కూడా బాబాయే. తనకు అప్పట్లో కుదరలేదని, ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు. అమ్మ నాన్న పెద్దగా ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది. ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను. మరుసటి సంవత్సరం అమ్మా నాన్నల్ని పిలిపించాను. వాళ్ళు 2 నెలలు ఉండి వెళ్ళిపోయారు. వాళ్లతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే, తాతయ్య నానమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా 2 నెలలు ఉండటం మంచిది కాదని వాళ్ళు రాలేదు. ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది. దాదాపు 3 ఏళ్ళు దాని భయంతోనే గడిపాము. వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడటం జరిగింది. కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగు పడ్డట్లే అయ్యింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నాను. అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను. అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకు తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ
తీవ్ర ప్రయత్నం చేస్తే 6 నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. అప్పుడే బాబాయ్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. స్టెంట్ వేశారని, ప్రస్తుతం పర్వాలేదన్నారని చెప్పారు. బాబాయి ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు. ఒక్కసారి నేను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేనేం చేశాను? వీసా సమస్య ఉందని, ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను. తీరా నేను బయలుదేరేసరికి బాబాయి ఈ లోకం వదిలి వెళ్ళాడు. ప్రాణం లేని బాబాయిని చూడలేనని చివరి చూపు కూడా రాలేదు. పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు. అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదానిలా అయిపోయింది, ఇక్కడికి రమ్మంటే రాదు, తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక మాట పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటుంది, వీళ్ళకి విసుగు పెట్టి వచ్చేశారు, తనకి భర్త పోయాడు నిజమే, కానీ వీళ్ళకి కొడుకు పోయాడుగా అంది. మామూలుగా అమ్మ అలా విసుక్కోదు. స్వతహాగా పిన్ని అంటే అమ్మకు చాలా ఇష్టం. సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకొని వచ్చేసాను. వచ్చి 2 రోజులైంది. పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదొక పిచ్చిది అన్నారు. ఒక్కతే ఉంటుందని చెప్పారు. ఇవాళ సెలవు. ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను. బాబాయి ఫ్లాట్ వద్దు అనుకుని కొంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టం ఉన్న ఇద్దరు ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయి. ఆలోచిస్తూ ఉండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందు ఆగింది. గేటు తీసిన నాకు ఒక్క నిమిషం నేను వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది. తుప్పు పట్టిన గేటు, వాకిలంతా చెత్త, లోపల చెట్లన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి. బయట స్కూటరు కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకున్నట్లే లేదు. లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను. ఎవ్వరూ పలకలేదు. తలుపులు దబదబా బాదాను, పిన్ని అంటూ. అప్పుడు శబ్దమైంది. నెమ్మదిగా తలుపులు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు. రేగిపోయి నెరిసిన జుట్టు, నలిగి వెలిసిన నూలు చీర, మొహం అంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్నావిడ. ఎవరు అంది. ఇక్కడ మా పిన్ని ఉండాలండి, ఇప్పుడు ఎక్కడున్నారు అన్నాను. ఆమె నన్ను చూసి చిన్నా అంది. నేను తూలి పడబోయాను. చటుక్కున నన్ను పట్టుకుని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది. కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకంతా మసగ్గా ఉంది. కళ్ళు నులుముకుంటే కళ్ళ నీరు తగిలింది. నేనేమీ మాట్లాడలేదు. పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగుదామనుకున్నాను కానీ ఒక్క కుక్క తాకేసరికి కొరపోయింది. దగ్గుతూ ఉంటే తల మీద చెయ్యి వేసి తాడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది. నేను ఆ చెయ్యి పట్టుకుని లేదు పిన్ని, బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను. పిన్ని ఏమీ మాట్లాడలేదు. ఆమె కంట చుక్క నీరు రాలేదు. ఇద్దరము అలా మూగగా ఉన్నాము. గేటు కిర్రుమని శబ్దమైంది. మల్లమ్మ లోపలికి వచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉండటంతో మల్లమ్మకు మేమంతా తెలుసు. చిన్నబాబు బాగున్నావా, ఎప్పుడొచ్చావు నవ్వుతూ పలకరించింది. నేను సమాధానం చెప్పకుండా ఇలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మ, ఇంత చెత్తగా పెట్టావేంటి, నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను. 6 ఏళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో నాకు బాగా తెలుసు. పిన్ని ఏదో అనబోతూ ఉంటే, పిన్ని నేను రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అన్నాను. బయట పనిచేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటకు నడిచాను. నేను మల్లమ్మ దాదాపు గంట సేపు కష్టపడితే సుమారు 10 బస్తాలకు సరిపడా ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి. రేపు చెత్త తీసి ఆయనకు పైసలు ఇస్తే తీసుకుపోతాడులే, చిన్నబాబు లోపలికి పోదండి, ఎండ బాగా వస్తుంది అంది మల్లమ్మ ఎర్రబడ్డ నా మొహం చూసి. పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది. అన్నీ పిన్ని బాబాయ్ గురించే. మేము లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంటింటి యువతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను. ఏవి ఎండిపోయాయి, ఏవి కొత్తవి తేవాలి, ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని. మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది.
ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పప్పు, చారు, అన్నం. అబ్బా, మామిడికాయ పప్పు! ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం పిన్ని, నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి, నేను ఇవన్నీ తినటం మానేశాను, ఒక్క మజ్జిగన్నం మాత్రమే, అది ఒక పూటే అంది పిన్ని. నేను ఏమీ మాట్లాడకుండా తినటం మొదలుపెట్టాను. భోజనం అయ్యాక నేను నెమ్మదిగా, పిన్ని, బాబాయ్ పోయి దాదాపు 6 నెలలు దాటింది. ఆ స్కూటరు, కారు అలానే ఉంచావు. అలమరలో బాబాయ్ బట్టలన్నీ అలానే ఉన్నాయి. ఆ ర్యాకులో చెప్పులు కూడా అన్నాను. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్న. మీ బాబాయ్ కారు, స్కూటరు అలాగే ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలు, చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది అంది. ఓకే, మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా, ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది. నేను ఆశ్రమానికి వెళ్ళటం ఏమిటి చిన్న అంది. మరి నువ్వు జీవితం మీద, నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసినిలా ఉన్నావు. బాబాయ్ సడన్గా పోయారు. ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది. అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బతికారు. అది తట్టుకోవడం కష్టమే. కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా. ఆత్మహత్య చేసుకోవుగా. ఒంటరిగా ఉంటున్నావు. మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చెయ్యవు. ఇల్లు శుభ్రం చేయనివ్వవు. చెట్లల్లో అంతా చెత్త. ఏ పాములో రావచ్చు. స్కూటరు, కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా? రేపు అవి తుప్పు పట్టి విరిగిపోయినా అలాగే ఉంచుతావా? బాబాయ్ బట్టలు, ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామాను, ఇవే నా పిన్ని నీకు ఆయనతో జ్ఞాపకాలు? అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా? ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు. ఆయనకు ఏమిష్టమో నీకు తెలీదా? నువ్వు ఎలా ఉంటే ఆయనకు సంతోషమో తెలీదా? ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా, లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా? నాది కోపమా, ఉక్రోషమా, దుఃఖమా నాకే తెలీదు. పిన్నికి అర్థం కాలేదు. నా వంక అయోమయంగా చూస్తూ, నా భర్త పోతే బాధపడటం తప్ప చిన్న? ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవటం నేరమా అంది. ఆయన జ్ఞాపకాలు ఉండాలి. అవి నీలో బతికుండాలి. కానీ ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని, అనారోగ్యాన్ని, చావును ఇస్తే అది నా ఆయనకిష్టం. మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి. ఆయన జీవితంలో ఏం సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి. నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవాడు బాబాయి. పేద విద్యార్థులను చేరదీసి లెక్కలు, ఇంగ్లీషు చెప్పడం బాబాయికి ఇష్టం. నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాము. బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం. నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాము. నువ్వు సంగీతం పాడితే ఇష్టం. ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలానే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే? ఆగాను, రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ. పిన్ని ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నేను కామ్గా ఇంకో రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. నిద్ర లేచి చూస్తే 1 నిమిషం నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది. పిన్ని స్పెషాలిటీ అది. పిన్ని, పకోడీ చేశావా? వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది. వాసనకి లేచావా? మొహం కడుక్కునరా, ఇద్దరం పకోడీ, టీ తీసుకుందాం అంది. నీకు కోపం రాలేదా పిన్ని? ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి, కోపం ఎందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది. నేను ఆలోచించాను. నిజమే, మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చెయ్యక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాము. బట్టలు, మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను. వస్తూ అత్తయ్యను, మామయ్యను కొన్ని రోజులు ఇక్కడికి తీసుకొస్తాను. బాబాయ్ సంవత్సరీకంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను. మళ్ళీ చెట్లన్నీ పూలు, కాయలతో కళకళలాడేలా చేస్తాను. నాకు కారు నేర్పించు చిన్న, స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి, పిన్ని, నిన్ను బాధ పెట్టానా అడిగాను. కొంచెం కఠినంగా చెప్పావు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా. నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవ్వరికి ఇవ్వలేదు అని అర్థమైంది. నువ్వన్నట్టు నాకు భర్త పోయాడు నిజమే. కానీ తాతయ్య, నాన్నమ్మలకు కొడుకు,
మీ నాన్నకి తమ్ముడు, మీ అమ్మకి కొడుకు లాంటి మరిది పోయాడు. నేనే ఆ షాకు నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరకు వెళ్ళి హత్తుకున్నాను. అప్పుడు ఏడ్చింది పిన్ని. తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది. కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది. మొగుడు పోతే కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నాన్నమ్మ మాట గుర్తొచ్చింది. పిన్ని చుట్టూ చెయ్యి వేసి, పిన్ని, నేను మీ కొడుకుని, ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకుని మొహం కడుక్కొని వచ్చింది. చిన్న, ఇంకా నేను మీ బాబాయ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండేటట్లు బ్రతుకుతాను. నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను. పేద పిల్లలకు చదువు చెప్తాను. ఇంకా ఏమైనా చెయ్యొచ్చా ఆలోచిస్తాను. మీ బాబాయ్ జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూశాను. ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని, సంతోషంగా అన్నాను. నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయ్ సంతోషించాడన్నట్లు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.